రిక్షాలో ఫస్ట్ టైం ఇక్కడ న్యూయార్క్లో. మనమైతే ఈ ఎండ్ నుంచి నడుచుకుంటా వచ్చినాము. అట్లనే ఇదంతా కూడా నడచచ్చు అంట. ఈ మొత్తం నడుచుకుంటా ఆ బ్రిడ్జ్ దిగచ్చు అనమాట. టోటల్ 2 miles ఉందంట. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. అంటే నిన్న వీడియో ఈ వీడియో ఒకటే అనమాట, హాఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే బ్రిక్లైన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ని మనం నడుచుకుంటా ఆల్ అవర్స్ వరకు పోవాలా, మళ్ళీ రావాలా వెనక్కి. ఆల్రెడీ మార్నింగ్ అయితే మేము ఇట్లా కార్లో వెళ్ళినాము, నడుచుకుంటా అయితే ఇప్పుడు వెళ్తున్నాం. దీని తర్వాత మళ్ళీ టైమ్ స్క్వేర్కి వెళ్ళాలి. టైమ్ స్క్వేర్ ఇట్లనే ఈ బ్రిడ్జ్ అంతా కూడా నడుచుకుంటూ అందరూ అక్కడ వరకు వెళ్తారు, అక్కడ ఫొటోస్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఇట్లా ఈ కారులో కూడా మనం మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళినది ఇట్లా వెళ్దాము. ఇప్పుడు నడుచుకుంటా ఇట్లా వెళ్తున్నాం చూడ్డానికి. వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. బిల్డింగ్స్ అన్నీ కూడా చూడడానికి చాలా చాలా బాగుంది. మెయిన్ చల్లగా హాయిగా ఉంది. మెయిన్ బ్రిడ్జ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ చుట్టూ ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడంతా కూడా ఇది ఎట్లుంది? చలాస్తుందా? భలే ఉందిరా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇక్కడంతా కూడా ఇది బ్రిడ్జ్ కదా. ఈ బ్రిడ్జ్ మనకు మాన్హాటన్ సిటీ నుండి బ్రుక్లిన్ సిటీకి ఈ బ్రిడ్జ్ వేసినాం అనమాట. మనం నడుచుకుంటా ఇట్లా వచ్చినాము. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ పైకి వస్తే ఇక్కడంతా కూడా వ్యూ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడంతా కూడా ఇక్కడ రివర్ ఉంటుంది. ఈ రివర్ పైన ఈ బ్రిడ్జ్ కట్టినారు. దీని పేరు బ్రుక్లిన్ బ్రిడ్జ్. ఈ రివర్ పేరు ఈస్ట్ రివర్. ఈ సైడ్ మాన్హాటన్ సిటీ ఉంటుంది, అక్కడ నుంచి బ్రుక్లిన్ సిటీకి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ అమ్మాయి మన వీడియోస్ చూస్తుందంట, హనీగా అంటే ఇష్టమంట. వాట్స్ యువర్ నేమ్? అహానా. అహానా అంతే కదా? అహానా అంట. నైస్ నేమ్. లాస్ట్గా నడుచుకుంటా ఈ ప్లేస్కి వచ్చేసినాము. ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడంతా ఉంది. ఇది యాక్చువల్గా అంటే ఈ బ్రిడ్జ్ని 1875లో కట్టినారంట. అక్కడ 1875 అంట. అక్కడ ఉంటే చదివి చెప్తున్నాను, మనకు కూడా పూర్తిగా తెలియదు. మనకి డీటెయిల్స్ అనే అవసరం లేదు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది అంతే. చూడ్డానికి బాగుందా లేదా అంతే. ఎప్పుడు కట్టినారు, ఎప్పుడు పడిపోతుంది అవన్నీ కూడా మనకు సంబంధం లేదు. చాలా బాగుంది. ఇక్కడంతా చూడండి, అక్కడంతా కూడా బోట్లు వెళ్తూ ఉన్నాయి. చాలా బాగుంది. క్రూజెస్. మనమైతే ఈ ఎండ్ నుంచి నడుచుకుంటా వచ్చినాము. అట్లనే ఇదంతా కూడా నడచచ్చు అంట. ఈ మొత్తం నడుచుకుంటా ఆ బ్రిడ్జ్ దిగచ్చు అనమాట. టోటల్ 2 miles ఉందంట. ఆలాస్ నుంచి ఇలాస్ వరకు 2 miles ఉందంట. మనము 0.5 mile నడచడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో వెనక్కి వెళ్ళిపోతున్నాం. చలి కూడా ఎక్కువ ఉంది. ఓకేనా? వెళ్దాం రా ప్రత్యూష. ఏమే ధైర్యంగా చూస్తున్నావు? ప్రతి ఒక్క హైట్స్ అంటే భయం, కానీ ఇట్లా హైట్స్ చూస్తూ ఉంది, భయం పోయినట్టు ఉంది. ఇంకా ఇక్కడ చూడడం అంతా అయిపోయింది.
ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది, వీడియోస్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టైము 9:15 అవుతా ఉంది. ఇంకా డైరెక్ట్గా మన హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. మన హోటల్ దగ్గర టైమ్ స్క్వేర్ ఉంటుంది. సో ఆ టైమ్ స్క్వేర్ దగ్గర ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండేసి మళ్ళీ హోటల్ పోయి పడుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే దీని తర్వాత అదేనా పియర్ 35 వెళ్దాం అనుకున్నాము. ఇంకా అది ఏమైనా రేపు ఎల్లుండి అట్లా పోవచ్చు. చూడండి ఈ డౌన్ టౌన్ అంతా ఫుల్ లైటింగ్తో ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్గా మన కార్ దగ్గరికి వెళ్ళేసి మన హోటల్కి వెళ్ళిపోతాం. మన పార్కింగ్ లాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది 1 అవర్కి $40 అంట. $47 అంటే $50 అంటే దాదాపుగా 4,000 రూపీస్ 1 అవర్కి. 1 అవర్కి 4,000 రూపీస్, టూ మచ్. లేదు ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది, అంటే ఎక్కువ డబ్బులు. ఇక్కడ పే చేసేస్తే మన కారు ఇక్కడ తెచ్చిస్తారు, వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఎక్కడో మూలకు పోయి పెట్టేసి వస్తారు. ఏమంటే ప్రతి పాపం మెత్తగైపోయింది. మార్నింగ్ నుంచి నడుచుకుంటా ఉన్నాము ఫుల్. ఆ టాకో వెళ్ళిపోయింది మేము ఒక హాఫ్ అన్ అవర్ నడుచుకుంటా, అది ప్రాబ్లం అయింది. దగ్గర అనుకుంటాం కానీ కొంచెం దూరం అయ్యా. ఎంతనా అంతేనా? 47 వచ్చేసింది మన కార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. మన హోటల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్గా టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళాలా. టైమ్ స్క్వేర్లో ఇంకా మెయిన్ ఆ ప్లేస్ చూడాల్సి ఉంది. అదైతే దాదాపుగా ఒక 1 అయినా 2 అయినా కూడా ఫుల్ జనాలు తిరుగుతూ ఉంటారు, ఏమి ఇబ్బంది ఉండదు అదైతే. సో నా స్ట్రైటా అప్పటి నుంచి మానేసిన చెప్పడం. గట్టిగా అచ్చుకుంటా ఎంత బాగుంది ఇక్కడ అంతా. అప్పుడు చూస్తారు మన కార్ అయితే ఇక్కడ ఇచ్చేసినాము. వాళ్ళు పార్క్ చేసుకుంటారు, మళ్ళీ మార్నింగ్ వచ్చి మనం తీసుకోవాలి. ఇట్లనే మన హోటల్కి కూడా వెళ్ళిపోవచ్చు. రూమ్కి వెళ్ళేసి ఇవన్నీ పెట్టేసి మళ్ళీ బయటికి రావాలి. ఇప్పుడే కార్ ఇచ్చేసి అక్కడ రూమ్కి వచ్చినాము. ఇవన్నీ పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్దాము అని. బయటకు పోయేసి తినేసి టైమ్ స్క్వేర్కి వెళ్ళాలి. మార్నింగ్ జున్ను ఇది తీసుకుంది కదా, ఈ రెండిట్లో ఏదొస్తుంటాయని మినీసా అదేంటో మినీసోలో ఆ స్టోర్లో. సో ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన టాయ్ వస్తుందో లేదో చూడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు కావాల్సేది. ఇది కలర్ది, ఈ బ్లాక్ అండ్ వైట్ వద్దు. ఫీల్ అవ్వద్దు. బ్లైండ్ బాక్స్. అమ్మయ్యా, మనకు కావాల్సిన కలర్ ఇదే అనమాట. ఈ కలర్ది కావాలా. మార్నింగ్ నుంచి భయపడుతూ ఉంటాయి. $40 ఇది. ఈ $40కి మళ్ళీ ఇది అది ఆ బ్లాక్ అండ్ వైట్ వస్తే అసలు బాగుండదని ఫీల్ అవుతా ఉండింది. మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. ఇట్లా వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ బాగుండేది కాదు. ఇప్పుడు కలర్ది మనకు కావాల్సింది వచ్చింది. $40 అది. ప్రతి సెలెక్ట్ చేసిందంట ఈ బాక్స్, అందుకోసమే వచ్చిందంట. ఇది గట్టిగా చెప్తాంది. ఇదా పెట్రోల్ ఇస్తున్నావా? స్మోక్ వచ్చించు. ఇది ఈ చిన్న టాయ్ $40 అంట, దాదాపుగా 3,000 రూపీస్. ఇది దానికి ఇవే, దానికి నువ్వు కొనుక్కున్నావు కదా. విడిపోన్నాడే స్నూపీనా?
Idigo. అబ్బో. Very cool Snoopy. నీకు వచ్చినట్టు బాగున్నా నీవి? Yeah, look, I'll show you. హనీగాడు ఇవి రెండు తీసుకోయింది. Yes, but I already opened this one in the car. ఓకే. Yeah. Hmm. It's a little duck. నీకు అవసరం వచ్చినది అది? Well, I was fine with any of them because they're all so cute. ఓకే, ఇది ఓపెన్ చేయలేదు ఇంకొకటి? No, yeah, let's open it. ఓకేనా? సరిపోయిందా? ఇది వచ్చింది. It's Chip, yeah. చిప్పీనా? Chip. Oh, Chip. ఇదేదో వచ్చింది. ఇష్టమైనంత లేదు. Chip the Chipmunk. ఓకే కదా, ఇద్దరికి హ్యాపీనే కదా? Cute. ఆ? Yeah. చూడు ఇది ఇట్లా బైక్ వేసుకొని ఎక్కడికి పోతాడు రోడ్డు? Texas. టెక్సాస్కి పోతాడు. ఓకే, మనం వెళ్దాం, నాకు టైం అవుతుంది. ఇప్పుడే రూమ్ నుంచి హోటల్ బయటకు వచ్చినాము. మనము ఇట్లా టైమ్ స్క్వేర్కి ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలా. ఇక్కడ ట్యాక్సీ కోసం వెయిటింగ్. నలుగురు పడతారా? ప్రస్తుతానికైతే మేము ఇది తీసుకుంటున్నాం, రిక్షా దగ్గరే ఒక 10 minutes. I'll be on. రిక్షాలో ఫస్ట్ టైం ఇక్కడ న్యూయార్క్లో. Out of all places. ఇప్పుడు మనం ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత టైమ్ స్క్వేర్కి వెళ్ళాలా. ఈ రిక్షాలో వెళ్తున్నాం. బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడంతా ఉన్నాయి చూడండి ఇట్లాంటివి. కాకపోతే ఇవి బ్యాటరీతో నడుస్తాయి అనమాట. వీలైతే తొక్కడం లేదు, జస్ట్ బ్యాటరీస్. Yeah, I do. జస్ట్ ఒక 10 minutes టైం అంతే. 10 minutesలో మనం వచ్చేయచ్చు అనమాట. This was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came. మొత్తానికి వచ్చేసినాం ఇక్కడికి. మన హోటల్ దగ్గర నుంచి $30 కదా? Yeah, $30. It's 30, right? బాగుందా అనిగా? చల్లగా బాగుంది. కార్లో కన్నా ఇదే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఇండియా టైమ్ స్క్వేర్ అని, ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గరలోని ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం. సో లోపలికి వస్తూనే మనకి సీట్ అయితే దొరికింది. మామూలు ఫుల్ బిజీ ఉంటుంది అనుకున్నాము. ఇదైతే బాగానే ఉంది హోటల్ అయితే. మార్నింగ్ పోయినది చాలా చిన్నది. ఇదైతే 12 వరకు ఉంటుందంట నైట్. ఇప్పటికే అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇది ఒకటే 12 వరకు ఉంటుంది. సో ఇది కూడా ప్లేస్ కూడా బాగుంది. ప్లస్ టైమ్ స్క్వేర్కి చాలా దగ్గర ఇది. ఇది తిన్న తర్వాత డైరెక్ట్ పోయి చూసుకొని పోవచ్చు మనం. వీళ్ళు మెనూ వచ్చేసి ఇది ఇచ్చినారు చూడండి. డైరెక్ట్గా ఐప్యాడ్ ఇచ్చినారు. ఫుల్ పాష్గా ఉన్నారు కదా వీళ్ళు. ఐప్యాడ్స్ ఇస్తున్నారు అందరికీ. Something new to me. Alone without being lonely. Getting back to the old me. డిన్నర్ అయితే అయిపోయింది. ఫుల్ తిన్నాం బాగా. ఇదే టైమ్ స్క్వేర్. ఇది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. కానీ ఈరోజు చూడాలనుకోవడం లేదు మేము. ఎందుకంటే ఇక మార్నింగ్ నుంచి ఎక్కువ నచ్చినాము, ఎక్కువ టైర్డ్ అయిపోయినాము. ప్లస్ నైట్ కూడా నిద్ర లేదు. అందుకోసమని ఇప్పుడు డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటానే. దాని తర్వాత మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఇక్కడ నైట్ చాలాసేపు ఉండి ఇదంతా చూద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు డైరెక్ట్గా నడుచుకుంటా హోటల్కి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి ఫుల్ తిరిగి ఇప్పుడు హోటల్కి వచ్చినాము. ఇప్పుడు టైము 12:30 అయింది నైట్. వచ్చేటప్పుడు అంటే డిన్నర్ చేసి వచ్చేటప్పుడు టైమ్ స్క్వేర్ నుండే వచ్చినాం నడుచుకుంటా. అక్కడంతా కూడా ఉన్నింది. అంటే అక్కడ కూడా మేమేం చూడలేదు, డైరెక్ట్ నడుచుకుంటా వచ్చేసినాము. టైమ్ స్క్వేర్కి రేపు ఈవినింగ్ కానీ అట్లా వెళ్ళాలా, రేపు కానీ ఎల్లుండి కానీ. ఎల్లుండి అయితే అదేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎల్లుండి వెళ్తున్నాము. సో రేపటి నుంచి మళ్ళీ వేరేటువంటి చూద్దాము. ఈరోజు అయితే ఇంకా వీళ్ళ స్లైమ్లు ప్లస్ ఆ బ్రిడ్జ్ ఇవే అయిపోయినాయి.
సో అది నేను నైట్ కూడా సరిగా నిద్ర లేదు. నైట్ 3కి ఏం పడుకున్నాము, మళ్ళీ మార్నింగే లేచినాము. ఇప్పుడైతే తొందరగా తినేసి ఆల్రెడీ తిన్నాము కాబట్టి తొందరగా రెడీ అంటే ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేద్దాం అనుకుంటున్నాము. రేపు మార్నింగ్ తొందరగా లేచి మళ్ళీ స్టార్ట్ అవుతాము. రేపు బోట్ రైడ్ ఏదో ఉంది, అప్పుడు చూసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye. మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ లెగ్స్ అనేది అయినాయి నాకు. I'm gonna play with my slime. ఇప్పుడు స్లైమ్తో ఆడుకుంటుందంట. ఇప్పుడు నేను The పడుకుంటే big one, look. This one. ఇది కొనుక్కోయింది కదా, సో దీంతో ఆడుకుంటుందంట. I'm gonna play with it. నువ్వు ఆడుకో, మేము పడుకుంటాం.